పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసాము. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత తరిగిన అరటికాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలి. అరటికాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై చేయాలి. 10 నిమిషాలు ఫ్రై చేసేస్తే బనానా కర్రీ రెడీ.